ఇక్కడ చూడండి సార్, ఇక్కడ చూడండి. ఇటువంటి లెక్కలు ఎవరైతే మనకు ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ లైవ్ క్లాస్ అటెండ్ అయ్యారో ఆన్సర్ ఆప్షన్ ఎట్లా ఎలిమినేట్ చేయాలో చెప్పాను. ఇదేముంది సార్, 2.57 బార్ ఉంది. బార్ ఎన్నిటి దాని మీద ఉన్నది? బార్ డాట్ తర్వాత ఒక డిజిట్ ఏమో ఎండ్ అయింది, ఒక డిజిట్ మీద మాత్రం బార్ ఉన్నది. డాట్ తర్వాత ఒక డిజిట్ ఎండ్ అయింది, బార్ ఉంది. డినామినేటర్లో ఏముండాలి? టర్మినేటింగ్ ప్లస్ రికరింగ్ ఉండాలి. అందరూ అనిల్ నాయర్ క్లాసెస్ ఎన్రోల్డ్ స్టూడెంట్స్, ఈ లాజిక్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను సార్. 2.57 బార్, డాట్ తర్వాత ఒక డిజిట్ ఎండ్ అయింది, ఒక డిజిట్ మీద బార్ ఉన్నది. అంటే డినామినేటర్లో 0 ఉండాలి, 9 ఉండాలి, 0 ఉండాలి, 9 ఉండాలి. 9 అంటే మొత్తం డాట్ తర్వాత అన్ని డిజిట్ల మీద బార్ ఉన్నట్టు. ఈ లాజిక్ మీకు తెలిసి ఉండాలి. డాట్ తర్వాత అన్ని డిజిట్ల మీద బార్ ఉండాలి. డాట్ తర్వాత కొన్ని డిజిట్ల మీద బార్ ఉన్నది, కొన్ని డిజిట్ల మీద బార్ లేదు. అంటే కొంచెం తీసివేతకు రైట్ అనుకూలమైంది. 257/90 కాదు. ఈ క్వశ్చన్ గనక మీరు సాల్వ్ చెయ్యకపోతే మీరు ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ భిన్నాలు లాజిక్ ఫండమెంటల్స్ తెలియకపోవచ్చు. ఎవరైతే ఎన్రోల్డ్ స్టూడెంట్స్ ఉన్నారో మీకు గుర్తుందో లేదో, మనం క్లాసులో ఇటువంటి ప్రాబ్లమ్స్ చేశాము. 342 బార్ ఇలా ఆప్షన్స్ ఉంటే ఎలా తీసేయాలి కూడా చెప్పాను. ఎల్లి ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ క్లాస్ చూడండి. సేమ్ ప్రాబ్లమ్ సార్, సేమ్ ప్రాబ్లం రైట్. 342/1000 నన్ ఆఫ్ దిస్. ఇట్లానే ఆన్సర్ ఆప్షన్స్ ఎట్లా తీసేయాలి సేమ్ ఇదే. దయచేసి మైనస్లు అదేం చేయొద్దు. డాట్ తర్వాత కొన్ని డిజిట్లకు టర్మినేటింగ్ ఉన్నది, కొన్ని డిజిట్లకు రికరింగ్ ఉన్నది. డాట్ తర్వాత ఒక దానికి బార్ లేదు, మిగతా దానికి బార్ ఉన్నది. అన్నిట్లో బార్ ఉన్నట్టు కనబడుతుంది, ఏ దేంట్లో బార్ లేనట్టు కనబడుతుంది. డాట్ తర్వాత కొన్ని బార్ ఉన్నాయి, బార్ లేవు. ఆన్సర్ ఎంత? నన్ ఆఫ్ దీస్. ఇటువంటి లాజిక్ నేను మీకు ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్లో చాలామంది ఏం చేసి ఉంటారంటే దీన్ని వాళ్ళకు ఫండమెంటల్స్ తెలియకుండా ఇలా సాల్వ్ చేసి ఉంటారు. ఎవడు సాల్వ్ చేయమన్నాడయ్యా ఇట్లా మిమ్మల్ని? ఇది ఎంత టైం వేస్ట్. 2 + 52/90 ఇట్లనే అలవాటు చేసి ఉంటారు. ఇప్పుడు నేను మీతోటి క్లాస్ చేస్తున్నాను కదా సార్, క్లాస్ తీసుకున్న తర్వాత చాలామంది స్టూడెంట్స్ రకరకాల యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసి ఉంటారు. 100కు 99 మంది చెప్పేది ఈ లాజిక్. ఈ లాజిక్ మనకు 4th క్లాస్లోనో 5th క్లాస్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్. ఈ పాయింట్ని నోట్స్లో రాసుకోండి సార్. డాట్ తర్వాత బార్ ఉంటే అన్ని ఆన్సర్ డినామినేటర్ రికరింగ్. డాట్ తర్వాత బార్ లేకపోతే టర్మినేటింగ్. కొన్ని బార్ ఉండి కొన్ని బార్ లేకపోతే టర్మినేటింగ్ ప్లస్ రికరింగ్. టర్మినేటింగ్ ప్లస్ రికరింగ్. ఆర్ యు ఆల్ విత్ మీ? అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్? మళ్ళీ నా స్పెషలైజేషన్ ఏంటంటే మీ కట్ ఆఫ్ క్లియర్ చేపియాలి. నా సెక్షన్లో మీరు లెఫ్ట్ హ్యాండ్ తోటి ఏ క్వశ్చన్ ఇచ్చినా లేపగలిగే కాన్ఫిడెన్స్ తీసుకొని రావాలి సార్. రైట్? మీరు ఇలా సాల్వ్ చేస్తుంటే మెయిన్స్కి కొంచెం మీరు కష్టపడతారు. అక్కడ బెస్ట్ ఆఫ్ ద పీపుల్ తోటి మీరు చేజ్ చేస్తారు. ఇలా మీరు సాల్వ్ చేయకూడదు. ఇలా ఆన్సర్ ఆప్షన్స్ ఎలిమినేట్ చేయాలి. ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఏమైనా డాట్స్ ఉన్నాయా? సేమ్ ఇట్లాంటి క్వశ్చనే ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ నేను ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్లో డిస్కస్ చేశాను. ఏమైనా లాజిక్లో డౌట్స్ ఉంటే అడగొచ్చు. ఒక్క డౌట్ కూడా మీకు రాదు సార్. అంత లాజికల్ క్రిస్టల్ క్లియర్గా కాన్సెప్ట్లు చెప్తాను. ఈ క్వశ్చన్ చూడంగానే నాకు నవ్వు అనిపించింది. అనిల్ నాయర్ సార్ స్టూడెంట్స్ ఇమీడియట్గా చెప్పుంటారు ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, కాబట్టి ఆన్సర్ ఇది. ఇట్లా సాల్వ్ చేయకూడదు. ఇది కూడా చూడండి సార్, ఇది కూడా చూడండి. ఈ క్వశ్చన్ చూడండి సార్, ఈ క్వశ్చన్ చూడండి. దయచేసి రెగ్యులర్ ట్రెడిషనల్ మెథడ్స్ కావాలి అని అనుకుంటే ఈ వీడియో మీకోసం కాదు. ఈ వీడియోలో ఒక క్వశ్చన్ పేపర్ని నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ కూడా కొంచెం బేసిక్ కాన్సెప్ట్ తోటి సాల్వ్ చేయగలిగే కాన్ఫిడెన్స్ ఇచ్చే క్లాస్. అంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు మెయిన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎంత స్మార్ట్గా ప్రిపేర్ అవ్వాలి. మీరు ఏదో పద్ధతి ద్వారా ఇండియా ఐర్లాండ్ మీద గెలిచినంత మాత్రాన
కాదు, ముందుంది ముసళ్ళ పండగ. ఇక్కడ చూడండి సార్, దీన్ని కూడా నేను 5 సెకండ్స్ అని ఎందుకు రాశాను? లాజిక్ తెలిస్తే ఈజీగా రాస్తాను. కొంత అసలుపై ప్రతి 3 నెలలకు 2%, ప్రతి 3 నెలలకు 2%, ప్రతి 3 నెలలకు 2% అంటే 24 నెలలకెంత? 16%. 16% చేస్తే ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు? 960 అన్నాడు. 16% దేని మీద చేస్తే నాకు 960. ఇక్కడ రైట్ మోస్ట్ ఏంటి? 6. ఇక్కడ రైట్ మోస్ట్ ఏంటి? 6. 6 7ల 42, 2 కాదు. 6 ఇది 16 5ల 80 కాదు. 16 8ల 128 కాదు. దీని ఆన్సర్ ఎంత? 6000. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. అందరికీ లాజిక్ అర్థమైందా? ప్రతి 3 నెలలకు 100 రూపాయలకు 2 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వాలి. 3 నెలలకు నేను ఒక అతని దగ్గర అప్పు తీసుకున్నా. అప్పు తీసుకొని 3 నెలలకు 2% ఇస్తానన్నాను. 24 నెలలకు ఎంత? 3 నెలలకు 2%, 24 నెలలకు రైట్ 16%. 16%లో రైట్ మోస్ట్ నాన్ జీరో ఎంత? 6. 6 ఇంటూ సమ్ నంబర్ 6 రావాలి. 6 6ల 36. క్యాల్కులేషన్ ఎవడు చేయమనలేదు నిన్ను. నువ్వు చూసిన క్యాల్కులేషన్ ఎవడు చూస్తలేడు కూడా. వాడికి అర్థమయ్యేది నువ్వు కట్ ఆఫ్ క్లియర్ అయ్యావా లేదా. రైట్, ఐ హోప్ ద లాజిక్ ఈజ్ క్లియర్. ఇట్లాంటి SICI అయితే లెఫ్ట్ హ్యాండ్ తోటి ఆడుకోవచ్చు సార్.